అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో నేను అఖండ ఐశ్వర్యం కొరకు, అలాగే మనకు ఏదైనా కోరిక నెరవేరాలి అంటే ఆ వెంకటేశ్వర స్వామికి ఏ విధంగా ముడుపు కట్టాలి అనే దాని గురించి చెప్పబోతున్నానండి. అలాగే ఈ వీడియోలో నాకు తెలిసినటువంటి కొన్ని చిన్న చిన్న పరిహారాల గురించి కూడా చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. ముందుగా ఎప్పుడైనా మనకి వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టాలి, మనకి ఏదైనా కోరిక తీరాలి అని మనం అనుకున్నప్పుడు శనివారం రోజు ఉదయం పూట శుచిగా ఆ వెంకటేశ్వర స్వామికి ముడుపు అనేది కట్టాలండి. ఆ ముడుపు కూడా ఎలా కట్టాలి అంటే కనుక, నార్మల్గా మనం రోజు పూజ చేసుకుంటాం కదా, నిత్య దీపారాధన అలానే చేసుకుని ముందుగా వినాయకుడికి మన కోరిక అనేది చెప్పుకోవాలండి. అంటే ఈరోజు నేను స్వామికి ముడుపు కడుతున్నాను స్వామి, ఇందులో ఎలాంటి విఘ్నాలు కలగకుండా నిర్విఘ్నంగా నా కోరిక తీరి అంతా మంచి జరగాలి అని ఆ వినాయకుడి దగ్గర పూజ చేసి లేదా నమస్కరించుకుని ముడుపు అనేది కట్టాలండి. ఆ ముడుపు ఎలా కట్టాలి అంటే కనుక, ఒక తెల్లని బట్ట తీసుకొని, అంటే మనకి బయట దొరుకుతుంది కదా, అలా తీసుకోవచ్చు. లేదంటే మీ దగ్గర ఏదైనా తెల్లటి కర్చీఫ్ ఉంటే కనుక దాన్ని పసుపు నీళ్ళలో నానబెట్టి ఆరబెట్టాలండి. ఎండక కానీ నీడక కానీ ఆరబెట్టి, అది ఆరిపోయిన తర్వాత దానికి 4 పక్కల కుంకుమ బొట్టు, గంధం బొట్టు పెట్టి అందులో మీకు తోచినంత దక్షిణ పెట్టాలి అండి. అంటే 108 కానీ, 54 కానీ, 21 రూపాయి కానీ, లేదా అదనంగా 11 రూపాయలు కానీ పెట్టి ఆ స్వామిని స్మరించుకుంటూ మీరు ఎందుకు ఆ ముడుపు కడుతున్నారో ఆ స్వామికి మనస్ఫూర్తిగా చెప్పాలండి. అంటే నా కోరిక ఇది స్వామి, ఇది తీర్చు అని ఆ స్వామికి నమస్కరించుకొని ఆ బట్టని 3 ముడులు వేయాలండి. 3 ముడులు వేసి ఆ ముడుపును తీసుకెళ్ళి స్వామివారి ఫోటో ముందు పెట్టాలి. అలాగే స్వామికి వారికి ఈ విధంగా కూడా నమస్కరించుకోవాలండి. స్వామి, నా కోరిక తీరినాక ఈ ముడుపుని తీసుకొచ్చి నీ హుండీలో వేస్తాను, తిరుమల వచ్చి నేను దర్శనం చేసుకుంటాను అని ముందే స్వామివారికి చెప్పి ఆ ముడుపు స్వామివారి దగ్గర పెట్టాలండి. పెట్టిన తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం కానీ లేదా గోవింద నామాలు కానీ, మీకు ఇవేమీ రావు అనుకుంటే కనుక గోవింద 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 అని భక్తిగా స్మరించండి. అదే చాలు, ఆ స్వామి నిజంగా సాక్షాత్కరిస్తాడు. అలాగే ఇదంతా చదువుకున్న తర్వాత ఆ స్వామివారికి హారతిచ్చి, అదేవిధంగా ఆ ముడుపుకు కూడా హారతిచ్చి ఆ ముడుపుని మీ కోరిక తీరే వరకు ఆ స్వామివారి ముందే ఉంచాలండి. ఒకవేళ మీ కోరిక త్వరలోనే తీరిపోతే కనుక వెంటనే ఆ ముడుపుని తీసుకుని తిరుమల తిరుపతికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని ముడుపుతో పాటు ఎంతో కొంత వడ్డీ, అంటే ఎంతో కొంత మీరు 108 రూపాయలు కట్టారంటే ఒక 50 రూపాయలు కానీ 100, మీకు ఎంత వీలైతే ఎంత ఆ ముడుపుతో కట్టి ఆ హుండీలో వేయండి. ఎందుకంటే స్వామివారు వడ్డీ కాసుల వాడు కాబట్టి వడ్డీ చాలా ప్రీతికరమైనది స్వామికి. ఇలా వేయాలండి. ముడుపు కట్టి స్వామివారికి ఈ విధంగా సమర్పించాలి. ఇది భక్తిగా నమ్మకంగా చేసిన వారికి తప్పకుండా ఆ కోరిక అనేది నెరవేరుతుందండి. స్వామివారి అనుగ్రహం తప్పకుండా వారికి లభిస్తుంది. అలాగే ఈ ముడుపు ఏ సమస్యల వారు కట్టవచ్చో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. వివాహం ఆలస్యం అవుతున్నవారు, వ్యాపారంలో మాకు అభివృద్ధి లేదు, అన్ని నష్టాలు జరుగుతున్నాయి అనుకున్నవారు, అలాగే పిల్లల కోసం, పిల్లలు ఎవరికైతే పిల్లలు పుట్టడం లేట్ అవుతుందో అలాంటి వారు, ఉద్యోగం కోసం, ఉద్యోగంలో ప్రమోషన్ కోసం, అంటే మేము ఎంత చేసినా మాకు అభివృద్ధి అనేది లేదు ఈ ఉద్యోగంలో, అలాంటి వారు, ఇల్లు కానీ స్థలం కానీ మనం ఇల్లు కట్టుకోలేకపోతున్నాం, లేదా ఏదైనా స్థలం కొనుక్కోలేకపోతున్నాం, ఏదైనా కొన్న స్థలం మంచి రేటుకి అమ్ముడవడం లేదు, అలా అనుకున్నవారు ఎవరైనా కానీ ముడుపు కట్టొచ్చండి. అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉంటాయి కదండి, అలాంటి వారు కూడా ఈ ముడుపు కట్టొచ్చు. అలాగే వ్యవసాయం చేసేవారు పంట చివరి దాకా వచ్చి ఒక్కొక్కసారి చేతికి అందకుండా పోతుంది, లేదా దిగుబడి అనేది రాదు, అలాంటి వారు కూడా ఈ ముడుపు కట్టొచ్చండి. అలాగే మనం ఇల్లు ప్రారంభిస్తాం కానీ దాంట్లో ఆటంకాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి, అది ఎంతకీ పూర్తవకుండా మనల్ని విసిగిస్తూ ఉంటుంది కదా, అలా ఉన్నవారు కూడా ఇలాంటి ముడుపు కట్టొచ్చండి. ఈ విధంగా శ్రీనివాసునికి ముడుపు కట్టి సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి నాకు తెలిసి.
కేవలం దీనికి మీకు శ్రద్ధాభక్తులు మాత్రమే ప్రధానమండి. ఆ స్వామివారిపై నమ్మకం ఉంచి మీ ముడుపు కట్టండి. మీ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. హోప్ ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి ఇంకొంతమందికి షేర్ చేయండి. దీని ద్వారా ఇంకొంతమంది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.